మనం సక్సెస్ఫుల్గా అవుతాం అని నాకు తెలియదు. ఓకే, మనకు తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ వేసి ఎవరు ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్. మనం ఎవరిని కంపేర్ చేయలేం. ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరిది వాళ్ళ స్టైల్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళే. సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం లైఫ్లో. నాన్నగారు మీ వర్క్లు చూసారండి? అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్. కళ్యాణ్ గారు నన్ను అడిగేటప్పుడు నేను చెప్పాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అప్పుడు చేస్తాను. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు ఆర్ట్ డైరెక్షన్ తెలియదని. బట్ తెలియకుండా మా నాన్నగారితో చాలా సినిమాలు నేను షూటింగ్కి వెళ్ళాము. ఇప్పుడు అంటే తమిళ్లో ఎక్కువగా రజనీకాంత్, కమల్ సినిమాలు చాలా. తెలుగు అంటే ముఠామేస్త్రీ టైంలో వచ్చేవన్నీ సెటిల్ చూసాను అంతే. అది కూడా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా కంపెనీ ఇచ్చేవాడిని. నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది, ఆయన నిద్రపోకూడదని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు. సెట్ ఎట్లా జరుగుతున్నా ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో, కొరియోగ్రాఫర్స్తో. పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్ అది ఆ చోటుకి పసివాడి మీద బెంగళూరు అనమాట, మైసూర్ ఎక్కడికి వెళ్ళాం. చిన్నోడిని ఊరికే తీసుకెళ్ళేవారు. సో అవన్నీ ఉంది తప్ప దానికి నేను ఆర్ట్ డైరెక్టర్ అవుతానని కాదు. బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత ఆయన అన్నారు లేదు ఆనంద్ చేయలేడు అంటే ఆయన అన్నారు నా పేరు స్పాయిల్ అయిపోతుంది. బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు. సో లేదు నేను నమ్మండి, నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారు చెప్పారు. అగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్. కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి. ఇది ఆఫర్ ఇస్తారు కావాలంటే. నేను కాదండి, దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎవరు ఒక 10 అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి. ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఈజ్ అ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్, అంతే అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మేము వెళ్ళి పర్సనల్గా కూర్చునే విషయాలు లేవు. ఎందుకంటే స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్. వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో, మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్. అండ్ మేము ఏం చేయకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయనకు బ్యాకప్ ఉంటుంది. నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు, ఇదే డిఫరెన్స్. బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి, మనకు నువ్వు పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరికి ఒకటే ఉంది. బట్ ఆయనకి ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే. అంటే మన దానికి ప్లాన్ లేదు, ఏదో చేయాలి అంతే. బట్ ఆయనకి ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను కష్టపడి పైకి రావాలి, ఆనంద్ సైన్ తీసుకొని రావాలి అన్న కోరికలు ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొని బాధ్యత మన వల్ల అవ్వదు. బికాజ్ ఆయన నాకు షోల్డర్ చేయించారు. సో ఏం చెప్పాలి నేను దీనికి, నో వర్డ్స్. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్. ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకొని తిరగడం కాదు. బాధ ఉన్నప్పుడు ఉండాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ టెంపరీ, ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు మీ కెరీరు ప్రారంభం అవడానికి ఆయనే కారణం. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు. ఒకవేళ తేడా వస్తే నా రెమ్యునరేషన్ కూడా వదిలేస్తానని అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా. ఆయన నేను డ్రా చేస్తుంటాను, అవి చూసేవారు స్కెచెస్ అని. సో ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది. బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు. సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాడిని. బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నాకు అందుకే అన్నాను కానీ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకేం సబ్జెక్ట్ తెలియదు. జిఆర్ స్వామి దొరికేటప్పుడు టెంపుల్ గురించి నాకేం తెలియదు. బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద తరువుగా వెళ్ళిపోతాను, డెప్త్కి వెళ్ళిపోతాను, తెలుసుకుంటాను. అది చేస్తే ఇంకో పని చేయను. సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు తెలియదు, నా కెపాసిటీ కాదు అది. సో ఒకటి సినిమా వదిలేయాలి, అయితే సోమవారితో వెళ్ళి
మనం నేర్చుకోవాలి. అది రెవెన్యూ వచ్చే కాదు, సాటిస్ఫాక్షన్. అది హిస్టరీలో ఉంటామా అది మనకి తెలియదు, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు రామేశ్వరరావు గారు పిలిచి, సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు, నీ డ్రాయింగ్స్ నచ్చింది, బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు, బట్ రేపు నీ టైం అంతా వేస్తే మళ్ళీ సినిమాలు వెళ్తే మళ్ళీ ఎగైన్ నీకు కష్టం అన్నారు. నేను అది అప్పుడన్నా, ఇక్కడ డబ్బులు ఉండవు, నీకు సినిమాలో ఉంటుంది, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు ఇల్లు అన్నప్పుడు నాకు ఆలోచించడానికి టైం ఇవ్వండి అని అడిగా. ఆయన అడిగిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కదా. మరి రెవెన్యూ లేకపోతే ఏముంటుందండి. అప్పుడు ఇంటికి వచ్చి నేను మా మిస్సెస్తో మాట్లాడితే తను ఒకటే మాట, నీకు ఏది ఇష్టమో నువ్వు అది డిసైడ్ చేయి, కుదరకపోతే మనం ఉంది ఇల్లు అమ్మేద్దాం, పిల్లలకి చదివిద్దాం, లేదంటే మనం ఊరు వెళ్ళిపోతాం, తిరునెల్వేలి వెళ్ళిపోతాం, అక్కడ మనకి చీప్ ఫుడ్, ఇడ్లీ అంతా మనకి 5 రూపాయలు దొరికేస్తుంది, మనం 10,000 ఉంటే మనం మెయింటైన్ చేసేయచ్చు, పిల్లల్ని సిటీలో ఉంచి చదివిద్దాం, అంత కష్టం వస్తే అని తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను డిసిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని చాలా మంది కాపాడారు సార్. అదే అన్నాం కదా, లేదు పవన్ కళ్యాణ్ గారు లేదండి, అదే అన్నాం కదా, మనం నాకు అది లేకపోతే నేను అనుకుంటే నేను లేదు, ఫినిష్. ఇవాళ మీరు బోర్డు మెంబర్ అయ్యాని మీరు నాకు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు, నాకు అది బోర్డు మెంబర్ అనేది నాకు అవునా అనిపిస్తుంది, అది కాదు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అయ్యో మనం ఇంకేం చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం సార్, టీటీడీ బోర్డు మెంబరు చైర్మన్ టీటీడీ బోర్డు మెంబరు, ఏఓ జేఏఓ, అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తుంటాయి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. అసలు ఎవరేం చేస్తారు, ఎవరి తాలూకా బాధ్యతలు ఏంటి, ఎవరి తాలూకా ఛాలెంజెస్ ఏమి ఎవరికీ తెలియదండి. అసలు అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అన్నమాట, మన పూరిలో ఉండే బ్రహ్మ పదార్థం ఉంటే చూడండి అలాగనమాట. మీరు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు కదా, వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్? ఒకటండి, ఫ్యాక్ట్ ఏంటంటే తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నాతో ఉన్న బోర్డు మనకి పెద్ద పరిచయం ఉండదు. ఇప్పుడు నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తే నేను బోర్డు మెంబర్ ఏమన్నా రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తే ఆయన దర్శనం ఇస్తాడనే కాన్సెప్ట్ నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. నాకు ఎట్లా దర్శనం వచ్చేది, ఒకసారి మై హోమ్ వాళ్ళు అడిగితే ఒక రోజు దర్శనం పంపించు, లేకపోతే మా ఫ్రెండ్, లేకపోతే క్యూలో వెళ్ళడమే చాలాసార్లు జరిగింది. నాకు క్యూలో వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్ అవుతుంటారు, కొంత ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంటారు, సంబంధాలు కుదిరిపోతుంటాయి, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. క్యూలో వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నాను, దట్ ఈస్ ఆ రోజుల్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, నేను 90s, 80s ఆ టైంలో. తర్వాత నాకు తిరుమలకి నేను ఎక్కువగా షిరిడి సాయిబాబా డివోటీని. తిరుమల దగ్గరికి వెళ్ళాలంటే నాకు అక్కడికి వెళ్తే నాకు మా నాన్నగారు చాలాసార్లు తీసుకెళ్లారు. ఆయన ఎట్లా తీసుకెళ్లారు, ఎవరితో కనెక్షన్లో తీసుకెళ్లారు, ఆయనకున్న కాంటాక్ట్స్ అని మనకి తెలియదు. అప్పుడు నేను క్యూలోనే వెళ్ళేవాడిని. నాకు మీరు అన్నట్టు దీనికి బ్రేక్ దర్శన్, విఐపి దర్శన్, సేవలు, ఇవన్నిటి కూడా నేను వెళ్ళా, నాకు ఐడియా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.